ఫిర్నీ మోతీచూర్ కప్స్ చేయబోతున్నాము. అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. ఫిర్నీ మోతీచూర్ కప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, మన నానబెట్టి మిక్సీ చేసుకున్న బాస్మతి రైస్, మోతీచూర్ లడ్డూలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, యాలకుల పొడి, చెర్రీ ముక్కలు, కోవా. ఇప్పుడు అర్థమైపోయింది, మోతీచూర్ లడ్డు ఉందన్నమాట. లడ్డు అయితే ఉంది, ఏం చేస్తామో చూద్దాం. ఒక్కసారి నిజంగా పండక్కి అందరూ ఆ మోతీచూర్ లడ్డులే పంపిస్తారు. ఏంట అనుకోని నేను దాంట్లో నుంచి పుట్టిన ఐడియానే ఇది. అంతే కదా, అన్ని లడ్డులు ఉంటాయి. సరే, ఒక ప్యాకెట్ అన్ని మోతీచూర్ లడ్డులు అంటే ఇది బాగుంటుందో నచ్చుదో అని కాకుండా లడ్డు అయితే అందరికీ నచ్చుద్ది కదా, అందుకని ర్యాండమ్ గా ఇచ్చేస్తారు అనుకుంటా. అలాగే కొంచెం మనం లడ్డులు అంటే కొంచెం తిని కొంచెం బోర్ వస్తుంది కదా. అవును, ఏదైనా డిన్నర్ మన ఏదైనా అకేషన్ అప్పుడు కొంచెం వెరైటీగా సర్వ్ చేద్దాం ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని. సూపర్. అయితే ఇంకెందుకు ఆలస్యం, చెప్పండి. ఏం చేయాలి? కడాయి పెట్టేనా? అవును, మీరు స్వీట్ చేసి కూడా చాలా రోజులు అయింది కదా. చాలా అయింది. ఒకసారి మనకి ఏదైనా అకేషన్స్కి మోతీచూర్ లడ్డూలు ఎక్కువ వచ్చేసినప్పుడు జస్ట్ ఇలా ఒక మంచి రెసిపీని సర్వ్ చేయండి. పాలు, ఇంత లడ్డూలకి ఎన్ని పాలు అలా ఏమన్నా ఉందా? అంటే మన క్వాంటిటీ బట్టి. ఇది మనం ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకున్నా మనకి నష్టం లేదు కదా, మనకి ఇష్టం తినొచ్చు. దీని కప్లో మనం మళ్ళీ సర్వ్ చేస్తాం కదా, కొంచెం పట్టుద్ది, ఎక్కువ దీనికి కన్జ్యూమ్ ఎక్కువ ఉండదు. పాలు ఎక్కువ అక్కర్లేదు, ఎక్కువ వస్తాం లేదు. వాళ్ళు కాసిన పాలు, ఇవి పచ్చిపాలేమో. పచ్చిపాలైనా ఇప్పుడు వేడి చేసుకొని మనం ఆ ప్రాసెస్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ పాలు బదులు బాదం పాలు, ఓట్స్ మిల్క్ ఇలా చాలా ఇంకొంచెం హెల్దీగా. కొందరు డైరీ ప్రొడక్ట్ వాడటం లేదు కదా, ఇప్పుడు మనం వాడుకోవచ్చు. ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ కూడా వాడుకోవచ్చు. ఓకే, పాలు వేడెక్కినాయి. ఇది మన బాస్మతి రైస్ నుంచి మనం మిక్సీ పట్టేస్తాం అన్నమాట. బాస్మతి బియ్యాన్ని నానబెట్టి మిక్సీ పెట్టినవి, అంతే. ఇంకేం లేదు. ఫిర్నీ అన్నాం కాబట్టి అందుకని ఫస్ట్. అలాగే పంచదార. ఓకే, అంతే. మోతీచూర్లో స్వీట్ ఉంటుంది కదా, ఎక్కువ మనకి స్వీట్ అవసరం, మైల్డ్గా వేసుకుంటే బాగుంటుంది. కోవా. ఇప్పుడు ఫిర్నీ రెడీ అయిపోయింది మనకి. యాక్చువల్గా ఒక రెసిపీ అయిపోయింది దీంతో. ఇది మన యాలకుల పొడి, ఇలాచీ పౌడర్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసిన, దీన్ని ఇంకా పలుచగా సర్వ్ చేయాలి అనుకుంటే ఇంకొంచెం పాలు వేసుకోవచ్చు. అలా కీర్ లాగా ఉంటుంది. ఫిర్నీ యాక్చువల్లీ గట్టిగానే ఉంటుంది. అవును, మన హైదరాబాద్ స్టైల్లో అంటే మన మట్టి కప్స్ వస్తాయి కదా, దాంట్లో ఫ్రీజ్ చేసి ఇస్తారనమాట. ఇది యాక్చువల్లీ బేసిక్ ఫిర్నీ. ఇది దీనికి మనం ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు, రోజా, కీవియా, మ్యాంగోనా, మన ఇష్టం. చల్లారిన గట్టి పడిపోతుంది, ఆపేసి. ఇది చల్లాలో మనం మోతీచూర్ కప్ చేసుకుందాం. ఒక ప్లేట్ ఇవ్వండి. ఇంకా బౌల్లో తీసేసి అక్కడ పెట్టాను. ఇది చల్లారి వరకు మనం ఇప్పుడు కప్ చేసుకుంటాం. ప్లేట్ పెట్టుకొని మోతీచూర్ లడ్డు ఉంది కదా, ఇట్లాంటి ఫ్రేమ్స్ దొరుకుతాయి మనకి మార్కెట్లో బయట కదా, దీన్ని మనం ఇప్పుడు కప్స్ అన్నాం కదా, కప్ చేసుకుంటాం. ఇది మనం అట్టాకుని కట్ చేసుకున్నాం, పైన పెట్టేసి చేతితో చేసుకోవచ్చు. ఇదైతే ఈజీ అనమాట. ఈ మౌల్డ్ ఉంది కదా, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ కప్పుడు దీంట్లో ఫిర్నీ ఫీల్ అవుతుంది. ఈ టెక్నిక్ బాగుంది. చక్కగా ఈ మౌల్డ్ ఒకటి తెచ్చుకుంటే మనం కూడా అలా కప్ లాగా చేసేసి డన్. ఇలా అన్నీ అలా చేసేసుకోవాలి. జస్ట్ చూసారు కదా, ఒక చిన్న మౌల్డ్ తీసుకొని దానిలో మనం లడ్డూని కొంచెం అలా పెట్టేసి హోల్ లాగా మధ్యలో గ్యాప్ వచ్చేలా చేసాం. ఇప్పుడు దానిలో మనం ఫిర్నీని ఆరిన తర్వాత ఫిల్ చేస్తాం అన్నమాట. సో ఫిర్నీ మోతీచూర్ కప్స్ రెడీ.
సో పిన్నీలో కూడా మనం కొంచెం పంచదార స్వీట్ తగ్గించాము, ఎందుకంటే లడ్డూలో స్వీట్ ఉంటుంది కాబట్టి రెండు కలిపి తినేటప్పుడు. సో కప్స్ అన్నీ రెడీ అయిపోయినాయి, పిన్ని కూడా బాగా చల్లారిపోయింది. సో దానిలో ఫిల్ చేసేసుకుందాం. కోన్ లేకుండా ఎంత బాగా చేశారో. అలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. లేదు మన టైం లేదనుకోండి, కోన్లో ఫిల్ చేసి పెట్టేసి మనం తినేటప్పుడు తినే ముందు ఫిల్ చేసేసి గార్నిష్ చేసి ఇవ్వచ్చు. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకే, అలానే డ్రై ఫ్రూట్స్, చెర్రీ ముక్కలు ఇవన్నీ. సిల్వర్ ఫాయిల్ ఇది. సో రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుందాం. ఎంత బాగుందో ప్రెజెంటేషన్ చూడండి. అరిటాకులు జస్ట్ మన ఇంటి దగ్గర ఉంటాయి, లేకపోతే తెప్పించుకోవచ్చు. ఇది మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో ముందు. ఊరికే స్వీట్లు బయట నుంచి తెచ్చి పెట్టకుండా మనం ఎవరైనా పిలిచినప్పుడు ఇలా డెకరేట్ చేసి, ఇది కూడా నువ్వే చేసావా, ఇది కూడా నువ్వే చేసావు, 10 సార్లు పెడతారు. అది చాలు మనకి. ఫిన్నీ మోతీచూర్ కప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, మన నానబెట్టి మిక్సీ చేసుకున్న బాస్మతి రైస్, మోతీచూర్ లడ్డూలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, యాలకుల పొడి, చెర్రీ ముక్కలు, కోవా. పిన్ని మోతీచూర్ కప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత అందులో పాలు పోసుకోవాలి. పాలు వేడెక్కిన తర్వాత మన నానబెట్టి మిక్సీ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పంచదార, కొద్దిగా కోవా, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. బాగా దగ్గర పడిన తర్వాత పిన్ని రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక చిన్న అరిటాకు పెట్టుకొని దానిపైన ఒక మౌల్డ్ పెట్టి దానిలో మోతీచూర్ లడ్డుని మధ్యలో హోల్ వచ్చేలాగా కప్పులాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన తర్వాత కప్పులన్నిట్లో చల్లారిన ఫిన్నీని ఫిల్ చేసి ఫిన్నీ మోతీచూర్ కప్స్ ని సర్వ్ చేయండి. అంతే, ఎంతో వెరైటీ టేస్టీగా ఉన్న ఫిన్నీ మోతీచూర్ కప్స్ రెడీ.